చెప్పదలుచుకున్నా. ఈవెన్ మన ఈ బోండట్ ఉన్నాడు కదా! భాస్కర్ రాజు. భాస్కర్ రాజు వీడియోకి కూడా మీకు పూర్తిగా అన్నీ తగ్గిపోయినాయన్నమాట. వ్యూస్ గనక చూసుకుంటే. హ్మ్. మొన్న భగవద్గీత సీరీస్ గనక మనం తీస్తే ఈ భాస్కర్ రాజు చెప్పింది. ఇప్పుడు ధర్మ మార్గం భాస్కర్ రాజు కొట్టారనుకోండి. ధర్మ మార్గం భాస్కర్ రాజు వీడియోలు గనక చూస్తే మీరు భగవద్గీత ఇది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. భగవద్గీత లైవ్ చూసారా ఎంతమంది వచ్చేస్తున్నారు? హ్మ్. 29 మంది కన్నా ఎక్కువ మంది వచ్చారు. ఓకే. ఈ భగవద్గీత గనక మీరు చూసుకొని కిందకెళ్ళినట్లయితే లైవ్ అంటే వీళ్ళు రీచ్ ఔట్ లేదని చెప్పడానికనమాట. కానీ సబ్‌స్క్రైబర్స్ ఎంతమందున్నారు? 36,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. భగవద్గీత 32 ఒక 40 మంది కన్నా ఎక్కువ మంది చూడరు. ఈవెన్ భగవద్గీత చేసాడనుకోండి చూసారా? 700 మంది. హ్మ్. ఓకే. భగవద్గీత. అదే టాక్ రేషనల్లీ చేసిందనుకోండి. టాక్ రేషనల్లీలోని భగవద్గీత ఇందులో మనకి భగవద్గీత ఉందా? దీంట్లో భగవద్గీత ఉంది కదా! మనకి దీంట్లో. అవును. దానికి మనం 4,000 అంటే 5,000 మంది చూసారు దీంట్లో. కనీసం అవును. భగవద్గీత పార్ట్ 2 2,000 మంది చూస్తారు మనం చేస్తే ఆల్‌మోస్ట్. ఓకే. భగవద్గీత ఓన్లీ భగవద్గీత దాంట్లో క్లోజ్ టు. భగవద్గీత ఓన్లీ భగవద్గీత మనం చేసింది చూసారు భగవద్గీత ఇది ప్యూర్ భగవద్గీతది. ఇంకోటేదో యాడ్ అవును. చేసాం. 2,000 మంది చూసారు మనకి. ఓకే. భగవద్గీత ఇది ఆల్‌మోస్ట్ 2000 భగవద్గీత 2,000 మంది. భగవద్గీత 2,300 మంది. సో, హేతువాదులు చేసిన భగవద్గీత క్రిటికల్ అనాలిసిస్‌కి ఎంతైతే పాపులారిటీ ఉందో దానికి, ఈ ధర్మమార్గం భాస్కర్ రాజు ఈళ్ళు చేసే ఈ జనాలు విసికి వేసారిపోయారండి. వీళ్ళకి రీచ్ ఔట్ లేదు. వీళ్ళు మాత్రమే మనకి ఇప్పుడు 'తులసి చందు' ఈడేం చెప్తున్నాడు? అనవసరంగా ఆవిడని పెద్దదాన్ని చేశారు. ఈళ్ళు దాన్ని దీన్నేనో ఉపయోగించి పదాలు లక్షల్లో గెలిపింది. ఈడు ఇగ్నోర్ చేయమన్నాడంట. ఈడేమన్నా ఏమంటారు ఈడి పేరు వీడు రింగ్ ఆహ్, లీడరా వీడేమన్నాను? రింగ్ లీడరా ఏంటి ఈడు చేయమన్నాడంట చేస్తే మొత్తం వీడికే దిక్కు లేదు. వీడికేటి కనాలేదు ఇప్పుడు. వీడేమిటి పెద్ద వాళ్ళని చూడొద్దు, వీళ్ళని చెప్పొద్దంటే ఎవడైనా పట్టించుకుంటాడా? ఈళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను చెప్పాను ఆళ్ళకి ఇగ్నోర్ చేయాలంటున్నారు. అరేయ్! నువ్వు ఇగ్నోర్ చేస్తే ఇగ్నోర్ అవ్వర్రా. ఈవెన్ మన మన ఛానెల్ గాని, లేపోతే మన సత్యాన్వేషి ఛానెల్ గాని వీళ్ళందరిని కూడా ఇగ్నోర్ చేయండి అని చెప్పారు కదా! కానీ రీచ్ ఔట్ చూడండి ఎలా ఉంటదో. మన రీచ్ ఔట్ మనం గనక దేని మీదైనా ఈవెన్ భగవద్గీతలో చిన్న ముక్క కట్ చేసి పెడితేనే ఆల్‌మోస్ట్ మనకు 500, 1000 మధ్య వచ్చేస్తాయి మనకి. ఈ భాస్కర్ రాజు చెప్పేదానికి ఒక్కడు కూడా లేడనమాట. ఆల్‌మోస్ట్ మీకు పూర్తిగా తగ్గిపోయారండి. 32 మంది కంటే చేయరు. ఇప్పుడు మన లైవ్ ఎంతమంది ఇప్పుడు వాచ్ ఈ చేస్తున్నారు ఈ చూడండి. భాస్కర్ రాజు గాని, లేకపోతే వీళ్ళందరూ ఉన్నారు చూడండి హిందుత్వ బ్యాచ్. వీళ్ళది ఎందుకు వినాలి? ఎవరన్నా వింటారంటే అవతల తిడతారు కాబట్టి అది ఎంజాయ్ చేయడానికి కోసం వింటారేమో మహా అయితే. వీళ్ళు భగవద్గీత గురించి మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది. నేను విన్నాను ఒకటి. అప్పట్లో మనం భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేయడానికి ముందు ఆల్రెడీ ఒకళ్ళు చెప్తున్నారు కదా! అసలు ఏం చెప్తున్నారు చూద్దాం అని చెప్పని. అంటే వీళ్ళకే తెలీదు. అంటే వీళ్ళకేమి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి లేవు. ఒకటి. వీళ్ళేదో రాజకీయాల గురించి ఏదో హేట్‌ఫుల్ గా మాట్లాడడం, ఏదో గ్రూప్ రాజకీయాలు చూడండి మాట్లాడతారు. వాడిని ఇలా అంటున్నాడు, వీడిని ఇలా అన్నాడు. ఈ టైప్ గాసిపింగ్ ఉంటుంది చూడండి. దాన్ని కాస్త ఏదో తిట్లు తిడుతూను మధ్యలో ఇలాగ ఇప్పుడు ఈ కిరణ్ అక్క మాట్లాడుతున్నట్టు అర్బన్ నక్సల్స్ అని ఇట్లా 4, 5 పదాలు ఒక్కొక్కటి చూడండి ఫార్ లెఫ్ట్ క్యాంప్ లో బూర్జువాల్ అని మాట్లాడారు కదా! వీళ్ళారా హ్మ్. అర్బన్ నక్సల్స్ అని మాట్లాడుతుంటారు. అంతే అంతకన్నా ఏం లేదు. అలా మాట్లాడడం, అలా గ్రూపు తిట్లు తిట్టుకోవడం తప్పితే టు బి ఆనెస్ట్ వీళ్ళు కూర్చుని ఒక దాన్ని ఒక డీకన్స్ట్రక్ట్ చేసి ఒక ఆర్గ్యుమెంట్ ని లేకపోతే ఒక భగవద్గీత లాంటి దాన్ని క్రిటికల్ గా ఎగ్జామిన్ చేయడం, ఆ ఐడియా ఏంటి, ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది, లార్జర్ కాంటెక్స్ట్ లో ఏంటి, ఫిలాసఫీ జనరల్ ఇంటలెక్చువల్ హిస్టరీలో గానీ హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీలో గానీ దీని పార్ట్ ఏమిటి, ఎలా చూడాలి అన్నది ఏమీ తెలియదు వీళ్ళకి. ఇప్పుడు నిష్కామ కర్మ గురించి ఒక శ్లోకాన్ని గనక ఇచ్చి ఆన్ ది స్పాట్‌లో క్రిటికల్ అనాలిసిస్ చేయమంటే అక్కడ అర్థం ఉంటది. దాని పేరు ప్రతిపదార్థం ఉంటది. దాని తాత్పర్యం ఉంటదండి. అదిచ్చి భాస్కర్ చూడండి భాస్కర్ చేయలేడు తెలుసా మీకు? చేయలేరు. భాస్కర్ మహా అయితే చేయలేడసల. చేయలేడు, అతనికి తెలియదేమీను. మహా అయితే ఎలివేషన్ చేస్తాడు కేజీఎఫ్ సినిమాలో లాగా. ఇంత బాగా చెప్పారు చూసారు, అంత బాగా చెప్పారు చూసారు అని చెప్పి సోదంతా చెప్పడం తప్పితే ఆ ఐడియా ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి, అది ఎక్కడ ఫిట్ అవుతుంది, ఓవరాల్ గా దానికి జనరల్ గా దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉంటాయా, కౌంటర్ ఫ్యాక్చువల్స్ ఏమిటి ఫిలాసఫీలో అనేది ఏం తెలియదు వాళ్ళకి ఏమీను. అది వీళ్ళేమో తెలీదు. గురువులు పెట్టేసుకున్నారు వీళ్ళకే. వీళ్ళకి గురువు అంటాడు గదండీ! ఇప్పుడు ఆ రోజు మనం ఇంకొక వీడియో చేసాం గుర్తుందా మీకు? భాస్కర్ రాజు గురువు అని చెప్తాడు తప్ప అతనికి ఏమి ఇది లేదండి. మనం దీంట్లో వీడియోస్‌లో గనుక చూసుకుంటే మీరు భాస్కర్ రాజు ఇది చూసారా మీరు? నాకు సంస్కృతం రాదు, చదవలేను. కానీ ఋగ్వేదం తెలుగులో అనువదించాను కొనుక్కుంటారా అని పెట్టాం గదా మనం. అది దీనికి అది 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 ఇల్లాజికల్ ఉన్న సంగతి అందరికి కూడా తెలియదు ఆఖరికి. అలాంటి ఆ! స్టేట్ లో ఉన్నాడు. ఏది ఆ స్టేట్‌మెంట్ కరెక్ట్ ఉన్నాడు గదా! సో, వీళ్ళు మెయిన్ ఏంటంటే నేను అసల యాక్చువల్‌గా ఇందులోకి ఎందుకొచ్చానంటే భాస్కర్ రాజు ఈ వెబ్‌సైట్ చూపించడానికి కారణం వీడంట ఏదో పెద్ద ఏంటి ఒక డాన్ లాగా చెప్పేసాడంట. వీడియోస్ వాచ్ చేయకండని.
ఇప్పుడే మన చెప్పాను. మందారం. మందారం గాడు చెప్తేనంట హ్మ్. లక్షల్లో పెరిగిపోయారంట. ట్రూత్ అనేది, నిజం అనేది ఎక్కడుంటదో, ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో దానికి ఆటోమేటిక్‌గా సైన్ అప్ అవుతారండి. వీడికి మనెవరో ఈ 'భాస్కర్ రాజు'కి 36,000 మందున్నారని ఏం భయపడాల్సిన పనేమి లేదు. ఈవెన్ 1000 మంది సబ్‌స్క్రైబర్స్, 1500 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా వ్యూస్ మటికి ఇంతే ఉంటాయి. ఎందుకంటే జనరల్‌గా 1500 చూసారా, వ్యూస్ ఎక్కువేమి లేవు ఈయనకి. 800, 700 అంటే ఎవరికీ వీళ్ళు చెప్పే భగవద్గీతలో సారం లేదని చెప్పేసి హిందువులకి తెలిసిపోయిందండి. అందుకనే వీళ్ళు చెప్పే భగవద్గీత ఎవడు వినడు. అవును. ఏందంటే భగవద్గీత తెలుసుకోవడానికి ఇక్కడికి రావట్లేదు. భగవద్గీత తెలుసుకోవడానికి క్రిటికల్ అనాలిసిస్ మన దగ్గరికొస్తారు. ఎందుకంటే మనదింకా డెప్త్ పెరిగింది. మన దాంట్లో గనక చూసుకుంటే ఏంటి ఫిలాసాఫికల్ అనాలిసిస్ ఏదైతుందో అది మన దాంట్లో ఎక్కువుంది. అవును. దీంట్లో అది. సో, అయితే నేనేం చేస్తానంటే ఇంకొకసారి ఈ వీడెక్కడున్నాడో అది అది పెట్టేసేసి నేను కంటిన్యూ చేస్తాను.